ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. 2 రోజుల క్రితం 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పుపై స్పీకర్ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలా అని ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సంఘ్వి, ముకుల్ రోహిత్కి సమాధానమిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు విచారణ జరగనుండటంతో ఈ రోజు ఏం జరగనుందో అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. 2 రోజుల క్రితం 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పుపై స్పీకర్ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలా అని ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహిత్కి సమాధానమిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు విచారణ జరగనుండటంతో ఈ రోజు ఏం జరగనుందో అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇష్యూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మొన్న స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 5 ఎమ్మెల్యేల మీద ఇప్పటికే స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలిసిందే. దీంట్లో ప్రధానంగా వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ఫిరాయింపుకి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా లేదు అనే విషయాన్ని ఆయన తోసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈ రోజు ఎందుకంటే ఇది గడిచిన మనం నెల చూసాం. నవంబరు 17వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సందర్భంలో నెల రోజుల్లో ఏదో ఒకటి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంకెంతకాలం కాలయాపన చేయడం అనే విషయం మీద స్పీకర్ మీద ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక డెడ్ లైన్ పెట్టినటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు ఆ డెడ్ లైన్ పూర్తయినటువంటి నేపథ్యంలోనే మొన్న
5 ఎమ్మెల్యేల మీద తన తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో భాగంగా ఆయనే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మనం చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడినటువంటి ధర్మాసనం విచారణకు రానుంది. ఆ రోజు లాస్ట్ మంత్ నవంబర్ 17న నెల రోజుల్లో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ విచారణకు వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే తాజాగా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యం. స్పీకర్ ఆల్రెడీ 5 ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకున్నారు, ఇంకా 5 ఎమ్మెల్యేల మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇందులో దానం నాగేందర్ ఇంతవరకు నోటీసులు సర్వ్ చేసినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు నోటీసుకు రిప్లై చేయని పరిస్థితుంది. కడియం శ్రీహరి మాత్రం నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు చేయకపోయినా మొన్న రీసెంట్ గా ఎప్పుడైతే 5 మీద యాక్షన్ తీసుకున్నారో యాక్షన్ మీన్ స్పష్టతను ఇచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే అదే రోజు సాయంత్రం కడియం శ్రీహరి కూడా చాలా లేఖ రాశారు స్పీకర్ కు. నేను ఎక్కడ కూడా పార్టీ మారలేదు, పార్టీ లైన్ లోనే ఉన్నాను అన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా స్పీకర్ కి అందింది. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకా చెప్పాల్సిన వాళ్ళు 3 ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది స్పీకర్. ఇలాంటి దశలో ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ నెల తర్వాత ఈ రోజు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ధర్మాసనం ముందు విచారణ జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెరదీపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫిరాయింపులపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్ మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల పరిశీలించినటువంటి ఈ కీలక నిర్ణయం ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి అంశం మీద ఎక్కడ కూడా మేము పార్టీ మారలేదు, ఇంకా కూడా అందులోనే ఉన్నాము, ఆ పార్టీకి సంబంధించినటువంటి దానికి సభ్యత్వానికి మా ఎమ్మెల్యే నిధి నుంచి పార్టీ కోసం అమౌంట్ వెళ్తుంది, మేము కప్పుకున్నది దీనికి సంబంధించి దేవునికి సంబంధించినటువంటి కండువా మాత్రమే. ఇట్లా చాలా అంశాలు కూడా వాళ్ళు చెప్పినటువంటి అఫిడవిట్ లో చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం, స్పీకర్ విషయంలో కానీ మిగతా వాళ్ళకి చెప్పే విషయంలో కానీ. అయితే సుప్రీంకోర్టులో మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఇవన్నీ కూడా పొందుపరిచింది. దానం నాగేందర్ విషయంలో అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేశారు, అసం గుర్తు మీద పోటీ చేసినటువంటి ఉదంతాలు ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ తో సహా సుప్రీంకోర్టుకు చెప్పారు, హైకోర్టుకు చెప్పారు. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కడియం శ్రీహరి విషయంలో కానీ దానం నాగేందర్ మీద ఎట్లాంటి నిర్ణయం జరగబోతుంది అన్నటువంటి విషయం మీద కూడా ఉంది. అయితే ఆ రోజు కేటీఆర్ కానీ మిగతా ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు అయినా కూడా ఇంకా అంటే 3 నెలల్లో తీసుకోవాలనే నిర్ణయం కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పింది వాదనల టైంలో. అయితే లాస్ట్ టైం నవంబర్ 15 తీసుకున్నటువంటి ఏదైతే వాదనల తర్వాత నెల మాత్రమే డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో నెల తర్వాత ఇప్పుడు స్పీకర్ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమైనా దీని మీద రెస్పాండ్ అవుతుందా, లేదంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నారు కదా మా జోక్యం ఎందుకు అని చెప్పే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అరికపూడి గాంధీ కానీ, తెల్ల వెంకట్రావు కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ అన్నత వీటి మీద స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చారు, నిరాకరించారు. కనుక ఇప్పుడు వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఈ రోజు నెల తర్వాత జరగబోతున్నటువంటి ఈ విచారణ సందర్భంగా ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది కూడా ఇలా ఉత్కంఠగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ చూడాలి దీని మీద ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది. సుప్రీంకోర్టులో ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం నరేందర్ అంటే ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైతే అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్లాన్ బి ఉందా? వాస్తవానికి ఇది ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టులో వాదనలు అనేది గతంలో కాలయాపన చేస్తున్నారు. స్పీకరు ఎంతటి కూడా అన్ని రకాల అఫిడవిట్లు దాఖలు చేసినా, అన్ని రకాల ప్రూఫ్స్ ఇచ్చినా కూడా స్పీకరు కాలయాపన చేస్తున్నారు, రాజకీయ కక్ష వేధింపులకు దిగుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కానీ ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు, 5 మీద తన నిర్ణయాన్ని ప్రకటించారు. కనుక ఇంకా 5 మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇలాంటి టైంలో ఇది పాత ఇష్యూ కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళదలుచుకుంటే మళ్ళీ ఇక్కడ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన అంశం ఆ రోజు చెప్పినటువంటి అంశం వేరు, ఈ రోజు స్పీకరు ఆ రోజు చెప్పిన దానికి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశం మీద ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మళ్ళీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నరేందర్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.